నమస్తే. అధికార కాంగ్రెస్ పార్టీ మీద మంత్రుల మీద వరుసగా ఆరోపణలు చేస్తోంది ప్రతిపక్ష పార్టీ నాయకులు. అటు కేటీఆర్ కావచ్చు, ఇటు ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు. ఒడ్ల కొనుగోలులో 1100 కోట్ల అవినీతి జరిగిందంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నాడు. సో అటువైపు ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి కూడా కామెంట్ చేస్తున్నాడు. సో ఇదే అంశం మీద మాట్లాడదాం. నిజంగా ఒడ్ల కొనుగోలులో అవినీతి జరిగిందా? ఏం జరిగింది అసలు ఒడ్ల కొనుగోలులో? కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మీడియా కమ్యూనికేషన్ అండ్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి గారు. రామ్మోహన్ రెడ్డి గారు, నిజంగా 1100 కోట్ల అవినీతి జరిగిందా? ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టిరు. వెనకటి కూడా అలా అయ్యో వేసేసి పలానా కాడ జనరేటర్ మీద కరెంటు అనేటటువంటిది చెప్పి జనరేటర్ కట్కపని చెప్పించుకొని కరెంట్ వస్తలేదు కాంగ్రెస్ హయాంలో అని చెప్పిండు. అది పెద్దగా పేలలే, నిజం ఏందో బయటకు వచ్చేసింది. ఈ గిట్లా కాదురా జర మనం పెద్దగా చెప్పాలని చెప్పి 1000 కోట్ల కుంభకోణం అని బట్టగాల్చి మీద వేస్తే కొంచెం మనం చర్చలకు ఉంటాం, మన పార్టీ కొంచెం బతికి బట్టగడుతుంది అనేటటువంటి దాంతో చేస్తున్నటువంటి పని. నేనేం అడుగుతున్నా, ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి, ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి ఒక 2 సార్లు పెట్టిండు, 3 సార్లు పెట్టిండు. కేటీఆర్ గారు కూడా పెట్టిండ్రు. ఒక్కడన్నా కాగితం చూపించిండా? ఇగో పలానా సర్కార్కించి ఇగో గిన్ని బియ్యం కొన్నారు, బియ్యం మీరు వడ్లు అంటారు కానీ బియ్యం, గిన్ని బియ్యం కొన్నారు, ఇగో సర్కార్ ఖజానా గిన్ని పైసలు పలానా వాళ్ళకి ఇచ్చిర్రు. కుంభకోణం అంటే ఏంటిది? అవినీతి అంటే ఏంటిది? అంటే సర్కార్ పైసలు ప్రజల ఆమోదం తోటి మిమ్మల్ని నమ్మితే ఆ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోకుండా 10 సంవత్సరాలు వీళ్ళు కొలగొట్టరు కదా, అట్లాంటిది కదా. ఏమైనా అవినీతి అని అంటే ఏంటిది? ఏదన్నా ప్రభుత్వ ఖజానాకెంచి పైసలు వృధాగా వేస్ట్ చేసుకుంటూ పోయేటటువంటిది కావాలనే చేసినటువంటి పని ఉంటే, అరే ఒక్క గింజ కొనలే సర్కారు, ఒక్క గింజ బియ్యం కూడా కొననటువంటిది. ఇవి అన్ని చర్చ కూడా దేని గురించి మాట్లాడుతున్నాం అంటే మిడ్ డే మీల్స్కి సంబంధించి, రేషన్ షాప్లకు సంబంధించినటువంటిది కాంగ్రెస్ హయాంలో, అంటే ఇప్పుడు ప్రభుత్వం రాగానే 10 సంవత్సరాలలో కూడా ఏ రోజు సన్నబియ్యం పెట్టిన పాపాన్ని పూలే, అవునా? అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ ఏమన్నది? ఆకాంక్షలు నెరవేర్చుడే కాదు, ఎన్నో మనం కలలు కన్నటువంటి ఏమి నిజమైతే లేవు. సన్నబియ్యం పేద ప్రజానికాన్ని కూడా రేషన్లలో ఇవ్వాల్సిందే, మిడ్ డే మీల్స్ అంటే పాఠశాలల్లో పసిపిల్లలు కూడా తినాల్సిందే, తర్వాత అందరి సంక్షేమాలు రెసిడెన్షియల్ కళాశాలలో కూడా సన్నబియ్యం ఇద్దామనేటటువంటి చిత్తశుద్ధితోటి ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకున్నాం. సో దానికి టెండర్ కాల్ఫర్ చేస్తే దానికి ఎక్కువ రేట్ వచ్చింది, దాని అసలు ముందు కూడా తీసుకొని పోలే మనం కాంగ్రెస్ హయాంలో. ఇప్పుడు మన ప్రభుత్వం చేసినటువంటి పని. నేనేమంటున్నా, ఒక్క గింజ కూడా కొనకంటే ముంగటనే అవినీతి జరిగిందని చెప్పి ఏ ఆధారంతో మాట్లాడుతుర్రు అని మరి మీరే అడిగిరు. కేటీఆర్ని అడిగిరు, మహేశ్వర్ రెడ్డిని కూడా అడిగిరు. మహేశ్వర్ రెడ్డి అనేటువంటి ఇక నిన్న చెప్పిండు, ఈరోజు ఇస్తా మీడియాకి పత్రికా సమావేశం పెడుతున్నా, రేపు చూపిస్తాడు. చూపించిండా? నేను ఓపెన్గా అడుగుతున్నా. ఈయన రియాక్షన్ చూపెట్టబ్బా. ఇచ్చిండా? నువ్వు కూడా పోయినావు కదా, ఇవ్వలేదు కదా. మరి నీ చేతులలో ఏం లేకుండా ఉట్టగానే బట్టగాల్చి మీదేస్తామనంటే ప్రతిదానికి వచ్చేసి జవాబు చెప్తున్నాము. ఎందుకంటే ప్రజాపాలన కాబట్టి మేము జవాబు చెప్తున్నాం. కానీ అసలు ఏ రోజన్నా వీళ్ళ కాడ వీళ్ళ హయాంలో 10 సంవత్సరాలలో జరిగినటువంటి అవినీతి మీద ఎవడన్నా బయటికి వచ్చి మనం ఇంతగానం ఆధారాలతోటి కూడా ఇచ్చినాం, మనం ఆధారాలు చూపించినాం. కాళేశ్వరం అనేటటువంటి 1,47,000 కోట్ల రూపాయలు కళ్ళ ముంగట కూలిపోయింది, ప్రజాధనం వృధా అయింది, 20 సంవత్సరాల అప్పులు మన నెత్తి మీద పడ్డాయి కదా, ఆధారం అని అంటారు. నువ్వు ఏదైనా ఉందా చూపెట్టంటే ఇప్పటిదాకా దిక్కుమొక్కలేరు. ఇంకోటి కూడా అంటున్నాం, బియ్యం కొనుక్కోవాలనుకుంటే 35 రూపాయలకే వస్తాయి. వీళ్ళు ఏదో టెండర్లలో ఎక్కువ కోటు ఎవడో చేసిండో మనం ప్రాసెస్ చేయలేదు పక్కకి. కానీ మనమేమంటున్నాం, మేము మా ముఖ్యమంత్రి గారి కాళ్ళేళ్ళు పట్టుకుంటామా, లేకపోతే బతిమలాడుకుంటామా, మా మంత్రులందరినీ వేడుకుంటామా? నేను సామ రామ్మోహన్ రెడ్డి ఒక మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ లెక్క నేను చెప్తా ఉన్నా, అమరవీర స్థూపం కాడికి రర్రి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు కలిసి రర్రి. 35 రూపాయలకే సన్న బియ్యం వచ్చేది ఉన్నాక ఎక్కువకి టెండర్లు ఎట్లా ఆహ్వానించిరో అన్నారు. మనం ఇంక ఇయ్యలే, ఎవడు ఎంతైనా టెండర్లు వేసుకోవచ్చు. 35 రూపాయలకే వస్తాయని మీరు అన్నారు కదా, 3 రూపాయలు మేము కాలేలా పడి మా వాళ్ళని బతిమలాడుకుంటాం. 38 రూపాయలు మీ ఇద్దరు కలిసి రండి, 38 రూపాయలకి ఆ టెండర్లు మీకే వచ్చేటట్టు చేస్తాం. 25 లక్షల మెట్రిక్ టన్నులు ఈ సంవత్సరానికి కావాలి, రేషన్లకైనా మిడ్ డే మీల్స్కైనా. ఈ ఓపెన్ ఛాలెంజ్కి సిద్ధమా? 25 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని 35కే వస్తాయని మీరు అన్నారు కదా కిలా, 38 రూపాయలు మేము కాలేలు పడి మేము బతిమలాడిపించి మీకే టెండర్ ఇప్పిస్తాం. మీరు ఇప్పియాల్సిందే, లేకపోతే ముక్కు నేలకు రాసి తప్పైపోయింది, ఇక్కడ ఏమి లేకపోయినా మేము ఇట్లో ఏటా అంటే బట్టగాల్చి మీదేసినాం, మేము తెలంగాణ ద్రోహులం అని చెప్పి అమరవీర స్థూపం కాడ చెప్పాలి. ఇది ఓపెన్ ఛాలెంజ్, దీనికి ఒప్పుకుంటారా? రామ్మోహన్ రెడ్డి గారు, నిజంగా నిప్పు లేనిదే పోలేదంటారు, పోలేదే నిప్పు అంటారు. ఏదైతే మీరు ఏ అవినీతి జరగకపోతే ఎందుకు మరి కేటీఆర్ గారు ఇలా దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, శ్వేతపత్రాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు? ఇప్పుడు కరెంటే పోకపోతే ఉత్తగానే కరెంటు గురించి మాట్లాడతారు అన్నట్టే ఉంది. జనరేటర్ పెట్టుకొని కట్కపని చెప్పించుకోండు, ఏం లేదే ఉత్తగానే వచ్చింది, ఆ కరెంట్ అంశం అని వచ్చింది. తర్వాత నిజాలు తెలుస్తూనే కదా తెలిసింది. కేసీఆర్ అనేటోడు కరెంటు కనెక్షన్ లేకుండా జనరేటర్ మీద మీటింగ్ నడిపించి జనరేటర్ కట్కపని చెప్పించి కాంగ్రెస్ హయాంలో కరెంటు పోతుంది చూడని అనిపించిందా లేదా? కరెంట్ అనే అంశం వస్తుంది.
ఉత్తగానే బట్టగాల్చి మీద అవినీతి అనేటువంటి కాల్ చేసేసినావు అనుకో, నువ్వు తుడుచుకో అంటుండు. ఇప్పుడు ఏమంటుండు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపవచ్చు కదా, తర్వాత శ్వేతపత్రం విడుదల చేయొచ్చు కదా. ఇది ప్రజా పరిపాలన కాబట్టే నిన్న మంత్రులు ఆడ కూర్చొని జరిగినటివి మొత్తము ఆధారాలు వేరే వాళ్ళు చూపించరా, మనం చూపించినాం, కాపీలు కూడా నేను ఇచ్చినా లేదా. సో ఇంత పారదర్శకంగా చేస్తుంటే, అరే ఇంకొక ముచ్చట నేను చెప్దామని మర్చిపోయినా, తొలి క్యాబినెట్ మీటింగ్లోనే గౌరవనీయులు ప్రజా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ దుర్మార్గులు, ఈ బీఆర్ఎస్ పందికొక్కులు, ఈ దొంగలు 1700 రూపాయలకే క్వింటల్ లెక్క టెండర్ ఫైనల్ చేసుకొని పోయారు. మిల్లర్లతోటి ములాఖాత్ అయిపోయి. వీళ్ళంతా ఎట్లుంటుందంటే, ఈ అంత కొలగొట్టేటటువంటి పందికొక్కులు ఉంటాయి కదా, 1700 రూపాయలకే క్వింటల్ అని అంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజు క్యాబినెట్ మీటింగ్లో ఎవడరా 1700 రూపాయలకి ఇచ్చేది, కొనుక్కుంటుంది 2000 మీదకి అయితే వడ్లు కొనుగోలు అనేటటువంటిది అని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేసి కొత్తగా పెడితే మనకి 2100 రూపాయలు వచ్చింది. తద్వారా 1100 కోట్ల రూపాయలు మనకి మిగిలినాయి. తక్కువకే అమ్ముకొని మిల్లర్లతోటి కుయుక్తులు వేసుకొని ఈరోజు అప్పనంగా ప్రజా సొమ్మును కొల్లగొట్టేటటువంటి పందికొక్కులు మీరు మీ యొక్క అవినీతిని కట్టడి చేసి ప్రభుత్వ ఖజానానికి పైసలు మిగిలిచ్చినటువంటి మా పరిపాలనకి ఈరోజు ఎవడన్నా అవినీతి చేసే మిల్లర్ల మీద చర్యలు తీసుకుంటారా అండి? ఇది కూడా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే, అరే వడ్లు మనం కొనుక్కున్నాము, మిల్లర్ల కాడ ఉన్నాయి, మన అధికార లెక్కలలో కోట్ల మెట్రిక్ టన్నులు వచ్చినాయి, అన్ని మెట్రిక్ టన్నులు వచ్చినాయని మాట్లాడారు కదా, మరి ఉన్నాయని మిల్లర్ల కాడ ఉండాలి కదా. మరి అవన్నీ పోయి లెక్కలు అడిగితే సుమారు 20,000 పైచిలుకు విలువ గలటువంటి ధాన్యము ఎట్లాంటి గ్యారంటీలు లేకుండా మిల్లర్ల కాడ ఉంది, వసూలు చేయాలన్నా వద్దా? సర్కారు బాధ్యతగా ఈరోజు మనం అధికారంలోకి వచ్చినాం, ప్రజలు మనం నమ్మిచ్చిర్రు, అవతలోడు దొంగ కొట్టుకుపోయినాడు, సొంతింతోడే దొంగ అయిండు, అంతా కొల్లగొడుతున్నాడు అన్న మీరు రండి అని చెప్పి ఎన్నుకున్నప్పుడు మరి ప్రభుత్వ ఖజానాకి మనము నింపాల్సినటువంటి అవసరం ఉంటుంది, ప్రజల ధనాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవి పనులు మనం చేస్తున్నాం. మిల్లర్ల మీద ఎవడైతే అవినీతి చేస్తుండో ఉక్కుపాదం మోపుతున్నాము. డ్రగ్స్ దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే పాన్ మసాలా, పాన్ పరాగుల దాకా ఈరోజు మొత్తం రాష్ట్రంలో బ్యాన్ చేసినాము. ఎవడన్నా చేస్తే కూడా ఉక్కుపాదం మోపుతున్నాము. అవినీతి ఎవడన్నా చేసిండంటే బొక్కలకు దోస్తున్నాము. మిల్లర్ల ప్రభుత్వానికి సంబంధించినటువంటి ధాన్యాన్ని పక్కదారి పట్టించిందంటే నిన్న రాత్రి కూడా అరెస్టులు అయినాయి. 40 పైచిలకు మంది అవినీతి మిల్లర్ల మీద చర్యలు తీసుకుంటున్నాము. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి సామాన్య ప్రజానికానికి, అవినీతి చేసేటోడు మిల్లర్లతోటి ములాఖాత్ అవుతాడు, కానీ అవినీతిని అరికట్టేటోడు మిల్లర్ల మీద కొరడా జులిపిస్తాడు ఎవరైతే అవినీతి చేస్తారో. ఇంతే డిఫరెన్స్ నేను చెప్తా. కానీ ఏమీ లేకుండానే బట్టగాల్చి మీదేస్తామనంటే బిడ్డ అంతగానం తొందర పడకుర్రి. మిల్లర్లు ఇవాళ దొరికిరు, మిల్లర్లు వెనకాల అసలు కథ తీగలాగితే డొంక కదిలినట్టు రేపు పొద్దున మీ కథ కూడా రాబోతుంది. కాబట్టి నిన్న నువ్వు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కూడా మిల్లర్లు ఆరోపిస్తురు అని నీ అవినీతి మిల్లర్ల కోసం మాత్రమే నువ్వు పెట్టినావు తప్ప రైతుల కోసం నువ్వు పెట్టలే, లేకపోతే మిడ్ డే మీల్స్ కావాలని చెప్పి పిల్లల కోసం నువ్వు పెట్టలే, లేకపోతే రేషన్ షాప్లలో పేద ప్రజానికి సన్నబియ్యం ఇవ్వాలని చెప్పి నువ్వు ప్రెస్ మీట్ పెట్టలే. నువ్వు పెట్టినటువంటి ప్రెస్ మీటు మిల్లర్లకు అన్యాయం జరుగుతుంది. ఎవరికే అన్యాయం జరిగేది? ఎవరికి జరుగుతుంది అన్యాయం? నీ కాడ ఉంటున్నప్పుడు లెక్క నువ్వు చూపెట్టాలన్నప్పుడు, లెక్క అడుగుతున్నప్పుడు దాన్ని సహకరించకపోతే రెవెన్యూ చట్టాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసి మీ ఆస్తులు జప్తు చేస్తామని చెప్పినాం. అంతకుముందు 10 ఏళ్ళలో ఏ రోజున అయిందా? 2021లో పోయిండు, రేడ్లు చేసిర్రు, ఏది పాలిష్ అయ్యి వచ్చినటువంటి బియ్యమే మల్లాడికి వచ్చినాయి, 1000 కోట్ల కుంభకోణాలు జరిగినాయని కథనాలు మనం విన్నాం. ఒక్కని మీద నన్ను చర్యలు తీసుకురా? ఎందుకు తీసుకోలే? అంటే మీరందరూ కలిసి ములాఖాత్ అయిపోయి ప్రజాధనాన్ని ఏ రంగాన్ని వదిలిపెట్టకుండా కొల్లగొడుతున్నటువంటి దాన్ని ఈరోజు ఒక్కొక్క దాన్ని ఏకి పారేస్తుండ్రు ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏకి పారేస్తాం ఖచ్చితంగా. మీరు ఎన్ని విలవిల్లాడిపోయినా మిమ్మల్ని ప్రతిదీ కక్కిస్తాం. మీకు ఆడికించి ఎట్లా రాబట్టాలో అన్ని రాబడతాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ప్రతిపక్షాలకు అధికార పార్టీ అధికార ప్రతినిధి అయితే సవాల్ విస్తున్నారు. సో దమ్ముంటే గన్ పార్క్ వద్దకు రండి, ఇంకా 3 రూపాయలు యాడ్ చేసుకుని 38 రూపాయలకైనా సరే మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా సవాల్ విస్తున్నారు. చూద్దాం మరి ప్రతిపక్షాలు ఈ సవాళ్ళను స్వీకరిస్తాయా, మరి ఏమైనా రిప్లై ఇస్తాయన్నది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.